ఈ పక్కనే ఉన్న అంబేద్కర్ స్టడీ సర్కిల్ ని ఆనాడు మొండిగోడలతో మీరు వదిలేసిపోతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పూర్తి చేసి రాబోయే ఎన్నికలు అయిపోయిన తర్వాత తప్పకుండా అంబేద్కర్ సెంటర్ ని ఈ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వ నిధులతో పూర్తి చేసిన ఆ సెంటర్ ను కూడా ఓపెన్ చేసుకోవడం జరుగుద్ది. ఇది పేదవాడి పక్షపాత ప్రభుత్వం. మాట ఇస్తే తప్పని ప్రభుత్వం. ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను చెప్పినట్లు అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈ బస్తీ వాసులకు కూడా ఈ ప్రభుత్వ పక్షాన ఇచ్చే కార్యక్రమాన్ని తప్పకుండా చేపడతామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ రాబోయే ఎన్నికల్లో తమ్ముడు నవీన్ యాదవ్ ని హస్తం గుర్తు అంటే మీ గుండెల్లో ఉండే ఇందిరమ్మ పార్టీ గుర్తు. ఈ ఇందిరమ్మ పార్టీ గుర్తైన హస్తం గుర్తు మీద మీ అమూల్యమైన ఓట్లన్నీ వేసి మంచి మెజార్టీతో గెలిపించాలి. 10 సంవత్సరాల్లో దోసుకున్న ఆ పార్టీకి చెంప చల్లుమనే విధంగా మీ రహమత్ నగర్ డివిజన్ నా కుటుంబ సభ్యులందరూ కూడా హస్తం గుర్తు మీద ఓట్లు వేసి మంచి మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నానన్నా.